सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रियासती वजीर बराए हैवानात व खेल वाकिट श्री हरी ने कहा कि गांधी भवन में हर चारशंबा सुबह 11 बजे से 1 बजे तक होने वाले मिनिस्टर्स मीट एंड ग्रीट प्रोग्राम में वो लोगों से करीब होकर मसाइल दरियाफ्त करते हुए रास्त तौर पर मसाइल हल कर रहे हैं। वजीर मौसूफ का कहना था कि ज़्यादातर मौसूल होने वाली दरख्वास्तें गुज़िश्ता हुकूमत में धरनी के मसाइल के मुताल्लिक़ थीं। దానిలో భాగంగానే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రి మండలి అంతా కూడా ఆలోచన చేసి ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఏ విధంగా అయితే ప్రజా సమస్యల మీద ఒక సెల్ ఏర్పాటు చేసి కార్యక్రమం తీసుకుంటాం, ఆ తర్వాత ప్రజాభవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని విధిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం సిఎల్పిలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ప్రతి బుధవారం 11 నుంచి 1 గంట మధ్య ప్రతి మంత్రి వచ్చి కూర్చొని సమస్యల్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా రెస్పాండ్ అయ్యి కన్సర్న్ కలెక్టర్స్ కానీ ఆ డిపార్ట్మెంట్స్ కానీ మాట్లాడించి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు సెకండ్ సెషన్లో నేను 5th మంత్రి అనుకుంటా, ఒక రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ 5th మంత్రి. మరి ఈరోజు నేను రావడం జరిగింది, దాదాపుగా 90 నుంచి 100 దరఖాస్తులు రావడం జరిగింది. చాలా మటుకు చూసిన దరఖాస్తులలో ధరణి బాధితులే ఎక్కువ మంది కనిపించారు ఈరోజు. దాంతోపాటు మిగతా సంక్షేమ పథకాల గురించి కూడా కొంత వచ్చింది. కన్సర్న్ కలెక్టర్స్తో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారానికి దారి చూపించే ప్రయత్నం చేశాం. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, పేదోడికి దగ్గర నిర్ణయం తీసుకోవాలి. ఒక కాంగ్రెస్ పార్టీనే మంత్రి అయినా ఏ స్థాయిలో ఉన్నా పార్టీ ఇచ్చిన నిర్ణయం మేరకు ఆ పార్టీకి అనుగుణంగా సిఎల్పిలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కార్యకర్తల దగ్గరికి లేదా ప్రజల దగ్గరికి పోయేటువంటి సందర్భం ఈ పార్టీ కనిపిస్తూ ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, వివిధ విభాగాలలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఈరోజు వారి వారి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మాట్లాడి పరిష్కారం చేయడం జరిగింది. ఇదొక ఎత్తు అయితే, ఇది ఈరోజు ఫార్మాలిటీగా కాకుండా ఇది కొనసాగింపు చర్య. అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ బుధవారం రోజు జరిగేటువంటి 11 నుంచి 1 గంట మధ్యలో ఈ కార్యక్రమం తీసుకుంటాం. ఈ కార్యక్రమం ఇక్కడికే అయిపోతుందని కాదు. అసలు ఈ కార్యక్రమం చూసిన దరఖాస్తులో భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఒక దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తు వస్తే నేను అడిగానండి, నీకు తెలిసి వచ్చావా, వేరే ఏమైనా పని మీద వచ్చి ఇక్కడికి వచ్చావా, లేకుంటే యాదృచ్ఛికంగా వస్తే ఇది కనిపించి దరఖాస్తు సాధిస్తున్నావు అంటే, లేదన్నా నిన్న నేను పేపర్లో చూశాను, ఈరోజు మంత్రి గారు అవైలబుల్గా ఉంటారు, మంత్రి గారు 11 నుంచి 1 మంది ఉంటారు కాబట్టి ఉదయం బస్ ఎక్కి వచ్చానని చెప్పాడు. అంటే ఒక పేదవాడు సరాసరి వచ్చి తన దరఖాస్తుని మంత్రికి ఇచ్చి కన్సర్న్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఆయన ఇచ్చిన దరఖాస్తు కూడా గుర్తుంది. ఆయన ఒక గుడిలో పూజారి, ఆ పూజారి ధూపదీప నైవేద్యం కింద నా దరఖాస్తు ఇవ్వడానికి వచ్చానన్నాను. నేను కన్సర్న్ డిపార్ట్మెంట్కి మాట్లాడాను, కన్సర్న్ ఎమ్మెల్యేకి మాట్లాడాను, ఖచ్చితంగా ఆ పని అయ్యేటట్టు చూస్తూ ఓ పేదోడు ఇల్లు గురించి మాట్లాడు, ఆ ఇంటికి సంబంధించిన అప్లికేషన్ తీసుకున్నాం. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ విషయాలంటే, ఈరోజు ఇస్తున్నటువంటి ఇండ్ల విషయంలో కానీ, లేదా రాష్ట్రంలో సన్న బియ్యం విషయంలో కానీ, లేదా బోనస్ విషయంలో కానీ, రైతుల దగ్గర కొన్నటువంటి వడ్ల విషయంలో కానీ, ఈ విషయాలన్నీ కూడా పేదోడి దగ్గరికి వెళ్ళి వారి ఆర్థిక స్థితిగతులను కొంత మంచి చేయడానికి పనికొచ్చినటువంటి మాట అర్థమవుతుందని నాకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇది కూడా మారుమూల నియోజకవర్గం అంతకు నుంచి ఉన్న కింది స్థాయికి నుంచి కౌన్సిలర్కి నుంచి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, జిల్లా అధ్యక్షుడిగా అన్ని విభాగాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఈరోజు తీసుకున్న సమస్య కూడా ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలో ఇంకా ఉన్నన్ని రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నమాట మా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తూ